లూకా సువార్త 1వ అధ్యాయము 37, 38 వచనాలు. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పింది. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. మరియా అనగా తిరుగుబాటు లేక చేదు అని అర్థం. బైబిల్లో మనకు అనేకమైన మరియలు కనపడతారు, కానీ ఈమె కన్యక. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనం. దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక మనుష్యునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. యేసు ప్రభును గురించి పాత నిబంధనలో దాదాపు 700 ప్రవచనాలు ఆయన పుట్టుక గురించి పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు తెలియజేశారు. మనకు మలాకి గ్రంథం దగ్గరికి వస్తే మలాకికి, మత్తయికి 400 చరిత్ర కలదు. దాన్ని చీకటి కాలము అన్నారు. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. కానీ ఆనాటి యవ్వన అమ్మాయిలు రక్షకుడు ఉదయిస్తాడు, నా గర్భమున ఉదయిస్తే మేలు అని వారు ఎదురు చూస్తూ తమ జీవితాలను పాడు చేసుకొనక పవిత్రులుగా ఉన్నారండి, పవిత్రంగా జీవించారు. దేవుడు వాడుకునే పాత్రగా నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానములో ఉంచుతాడు. కనుక రక్షించబడిన పిల్లలు ఇహలోక మాలిన్యత అంటకుండా దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా జీవించాలి. మరియా ఆమె పవిత్రత కలిగినది. యేసు ప్రభు వారు అన్నారు కదా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూశారు. మరియా నేను ప్రభు దాసురాలను అంది. చాలా మంది లేఖనం తెలియకుండా తులసి అక్కకు నాకు కొట్లాట ఏర్పడింది. కొట్లాట ఏర్పడితే సావిత్రమ్మ దగ్గరికి పోయినారంట. ఎందుకంటే అక్కకు చెప్తే తులసితో మాట్లాడుతుంది కదా. అక్క ఏం లేదక్క, చిన్న అపార్థం చేసుకుంది అక్క తులసమ్మ.
ఇదే నేను చెప్తా లేదా నువ్వు ధైర్యంగా ఉండు, లేదు ఏదో చిన్న మాట నేను చెప్తాలే అని వేలాంగినికి పోతున్నారండి. ఎక్కడికి పోతున్నారు? ప్రభును వదిలిపెట్టి. మరి ఏమంటుంది? నేను ప్రభు చూసారా? ఏం టూరే కదా, ఎక్స్కర్షన్లే కదా, అక్కడ మనం ఏం చెయ్యం కదా. అందుకే నువ్వు యాడికి తీసుకుపోవా ఎంత చూసారా? కానీ మరి అంటున్నది నేను ప్రభు దాసురాలు. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనములో ప్రభు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆమె ప్రభుకు అప్పచెప్పింది. తర్వాత మరియా ఎదుటివారి ఎడల దీన మనస్సు కలిగినది. 40వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయము 40వ వచనం. జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతునకు వందనము చేసెను. పాత నిబంధనలో గర్భములోనే ఇద్దరు పెనుగులాడుతూ ఉన్నారంట. ఎక్కడ? గర్భములో. ఎవరు? ఇదో పండగ పూట నన్ను అడగాక అంటున్నారు చాలా మంది. ఏశావు, యాకోబు. ఇక్కడ గర్భవతులు ఒకరొకరు కలుసుకున్నప్పుడు వందనాలు చెప్పుకుంటా ఉంటే గర్భములోని శిశువులు ఆనందముతో కేకలు వేశారంట. క్రిస్టమస్ జరుపుకుంటున్నావు మంచిదే, తోటివారి పట్ల ప్రేమ లేదే. క్రిస్టమస్ జరుపుతున్నావు మంచిదే, తోటివారితో సమాధానం లేదే. క్రిస్టమస్ జరుపుతున్నావు, తోటివారి అభివృద్ధిని చూసి ఓడ్చుకోలేకపోతున్నావే. కానీ మరియా ఎలిజబెతునకు వందనము చెప్పినప్పుడు ఆమె సంతోషించింది. మరియా దేవుని మాట నమ్మింది. ఏమనింది? చిత్తము నీ మాట చెప్పున నాకు కానిమ్ము అనిందండి. 43వ వచనం, లూకాసు వార్త 45వ వచనం. 45వ వచనం, ప్రభు ఆమెకు తెలియజేసిన మాటలను సిద్ధించునుగాక గనుక ఆమె నమ్మి ధన్యురాలాయెను. ప్రభు మాటకు లోబడిందండి. లోబడితే దీవెన, లోబడితే ఆశీర్వాదం, లోబడితే విస్తారమైన చేపలు నువ్వు నేను పట్టగలను. లోబడాలి. మరియా ప్రభును గణపరచినది. 46వ వచనం లూకాసు వార్తలోని. అప్పుడు మరియా ఇట్లని, నా ప్రాణము ప్రభును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. ప్రభుని గణపరుస్తూ ఉందండి. మనకిచ్చిన సమస్తాన్ని బట్టి మనం ప్రభును గణపరచాలి. మనం ప్రభును మహిమపరచాలి. మరియా దేవుని యందు
ఆనందించింది అంట. లూకాసు వార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఆ 48, 1వ అధ్యాయం 48వ వచనంలో, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించి ప్రభునందు. కనుక ఈ క్రిస్టమస్లో మనకు అనేక వ్యక్తులు తారసపడతారు. వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుంటే మనకు కొండంత బలము. చిన్న కోరస్ పాడండి, తర్వాత సిద్ధపడిన సహోదరులు వాక్యం చెప్పండి. సమయాన్ని వృధా చేసుకోవాలి. సహోదరులారా, అందరి ప్రభునామమున వందనాలు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తివంతుడైన స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. ఇదిగో మరినైనా నీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు. అయా, కృప చూపండి. మరి దేవా, నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. చేరవచ్చిన సంఘాన్ని, సంఘ సభ్యులు దీవించండి. మరి నాయన, నీ వాక్యాన్ని ప్రకటిస్తుండగా మరి నన్ను నీ సెలవు చాటున మరుగుపరిచి ఈ కూడికలో ఆది అంతా మీరే అధ్యక్షత వహించి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభునామంలో అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. సహోదరులారా, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇది